కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకో 25 ఏళ్ల దాకా పార్లమెంట్ స్థానాలు పెంచొద్దు, అట్లాగే ఉంచేయండి అని చెప్తుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. రాజ్యాంగం ఇచ్చినటువంటి బాధ్యతలు విస్మరించే చర్య. ఇప్పటికే 40 సంవత్సరాల నుంచి నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. ఈ దేశపు జనాభా రీత్యా చూస్తే 145 కోట్ల జనాభా ఉన్నప్పుడు 1450 మంది ఉండాలి ఎంపీలు. ఎందుకంటే ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ఉండాలి. అంతేగాని ఈ 25 లక్షల మందికో 50 లక్షల మందికో ఉండకూడదు. కానీ ఈ దేశంలో ఓట్ల లెక్కను చూసినా 100 కోట్ల దాకా, అంటే 95 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఆ లెక్కను చూసుకున్నా కనీసం 950 మంది ఉండాలి. ఇప్పుడు 850 చేద్దాం అనుకుంటున్నాడు మోడీ. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా 50% చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఫ్రీజ్ చేసేయండి అంటోంది కాంగ్రెస్ పార్టీ. మోడీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన చెయ్యాలనుకుంటున్నారు. చెయ్యగలుగుతారా లేదా అంటే, నిన్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్ సందర్భంగా అయితే ఎవరు ఫ్రీజ్ చేయమని అడగలేదు, ఇంక్లూడింగ్ తమిళనాడు టీవీకే విజయ్తో సహా. కాబట్టి కొంత హోప్ ఉంది.